ఉండడం కోసం మనందరం హాయిగా ఆనందంగా ఏ సమస్యలు లేకుండా ఉండడం కోసం మనకు విజయం కావాలి. విజయం అంటే అదే కాదు. ఈ విజయం సాధించేటువంటి సమయంలో మనం కొన్ని సరైనటువంటి యాక్షన్ ప్లాన్ మనకు ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. దాన్ని మీకు మంచిగా అర్థవంతంగా అర్థమయ్యేటట్టుగా ఒకసారి వినండి. మనం ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే అంటే నీ వ్యక్తిగతం కావచ్చు, కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, గొప్ప వ్యవస్థ నిర్మాణించేటువంటి పార్టీ కావచ్చు, వీటన్నిటినీ అందరికీ ఉపయోగపడేటువంటి ఫార్ములా ఇది. ఫస్ట్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆచరణాత్మకంగా ప్రపంచాన్ని అధ్యయనం చేసి అన్ని దేశాల యొక్క ప్రజలను అధ్యయనం చేసి అన్ని దేశాల యొక్క నైసర్గిక స్వరూపం, అన్ని దేశాల యొక్క భౌగోళిక స్వరూపాలను, అన్ని దేశాల యొక్క వాతావరణ పరిస్థితులను అన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే, అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాతనే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఆచరణాత్మకమైనటువంటి మహనీయుడు, మహాజ్ఞాని, ప్రపంచ జ్ఞాని. ఆయన మనకు వ్యక్తి కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, వ్యవస్థ కోసం కావచ్చు, రాజ్య నిర్మాణం కోసం కూడా కావచ్చు, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఇన్నిటికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలము అనంతమైంది, ఆది అంతం లేదు కాలానికి. ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఆది అనంతము అనేటువంటి ఈ కాలాన్ని మన జీవిత కాలం ఎంత హార్డ్గా వేసుకుంటే 100 సంవత్సరాలు వేసుకుంటాం జీవించడానికి. 100 సంవత్సరాల జీవితంలో మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఇది ప్రశ్నించుకోవాలి ఎవరి వాళ్ళము. ప్రతి ఒక్కరు కూడా ఎవరి వాళ్ళము ప్రశ్నించుకోవాలి. ఇది ప్రశ్నించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్. నా జీవిత కాలం ఎంత, నాకున్న సమయం ఎంత, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చేటప్పుడు నా ప్రజలకు నేను నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి, నా ప్రజలకు స్వతంత్ర ఫలితాలు రావడానికి నా సమయం సరిపోతుందా? ఒకవేళ ఈ సమయం సరిపోదంటే మరి నేను ఏం చేయాలి? ఎక్స్ట్రా పని చేయాలి. అందుకే రాత్రులు పగలనకుండా కష్టపడి, తెల్లవారులనకుండా పగలనకుండా. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. రాజ్యాంగ రచనా సభకు అటెండ్ అవుతున్నప్పుడు, రాజ్యాంగ రచనా సభలో అటెండ్ అయిన సందర్భంగా రచించడం జరిగినప్పుడు అందరికీ క్వార్టర్స్ కేటాయించారు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా క్వార్టర్ కేటాయించారు. ఆ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మేల్కొని ఉండి రాస్తుంటారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి అక్కడ వాచ్ చూసేటువంటి ఆయన వచ్చి, ఏం సార్ అందరూ పడుకున్నారు, మీరు ఇంకా మేల్కొని ఉన్నారు, ఇంకా రాస్తున్నారు, మీరు పడుకోండి సార్, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది సార్, మీరు మళ్ళీ రేపు ఉదయం పాల్గొనేది ఉంటుంది సార్ ఎందుకంటే. ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడంటే, నా జాతి అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిపి నా జాతి అంటాడు ఆయన. నా జాతి అంటే అందులో బీసీలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీలు, అగ్ర కులాలలో పేదలు, మహిళలను కూడా ప్రత్యేకంగా ఆయన నా జాతి అంటాడు ఆయన. ఆ క్రమంలో ఏం చెప్తాడంటే, నా జాతి నిద్రపోయింది, నా జాతి నిద్రపోయింది, నా జాతి జ్ఞానం సంపాదించలే, విషయాలు తెలియక నా జాతి నిద్రపోయింది, పడుకొని ఉంది. నా జాతిని నేను మేల్కొల్పాలంటే నేను లేచి ఉండాలి. నేను మేల్కొని ఉంటే ముందు నా జాతి నేను మేల్కొల్పేట్టు చేస్తాను. నేనే నిద్రపోతే నా జాతిని మేల్కొల్పుతారా? మేల్కొల్పలేదు. కాబట్టి నేను అందుకే మేల్కొని ఉన్నా. దేశాల అవతల గాంధీ గారు ఎప్పుడో నిద్రపోయిందో అంటే, గాంధీ గారి యొక్క ఆయన ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో ఆ జాతులు వేల సంవత్సరాల నుంచి మేల్కొని ఉన్నారు. వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆది తేరిపోయిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు గాంధీజీ మేల్కొని ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. కాబట్టి గాంధీజీ నిద్రపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి వచ్చిన తప్పేం లేదు, ముప్పేం లేదు. కానీ నేను నిద్రపోతే నా జాతికి కష్టం చెప్తాను. అందుకే నా టైం చాలా విలువైంది. పని చేసిన దానికంటే నేను డబుల్ త్రిబుల్ పని చేస్తే తప్ప నేను నాకున్న సమయంలో నేను నా జాతికి మేలు చేయలేను.
చెప్పి ఈ మాట చెప్తారు. కాబట్టి మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా మన చిత్తగలరా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం అనుభవించడా? రమాబాయి అంబేద్కర్ కోరికలు ఉన్నావా? రమాబాయి అంబేద్కర్ తన పిల్లలు బతకాలని కోరుకోదా? మీరు కోరుకుంటలేరా? నా బుజ్జి నాకన్నా నా కొడుకు మంచిగా ఉండాలి, చిన్నప్పుడు పెద్ద కొడుకు అనుకుంటలేరా? మరి అది రమాబాయి అంబేద్కర్ ఉన్నదా? మరి ఆమె అనుకున్నదా? బాబాసాహెబ్ అంబేద్కర్ నా కొడుకులు అందరూ నా సంతానం నాకు మంచిగా ఉండాలని ఆయన ఉన్నదా? మరి అనుకున్నదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేయలేని స్థితిలో కూడా మన కుటుంబ మాయలో పడుతున్నాం. ఏమీ చేయలేని స్థితిలో కూడా వ్యక్తిగతంగా మనం అట్లా ఉండిపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఏ టైమ్ ఫర్ అక్వైర్ నాలెడ్జ్. ఈ టైం అనేటువంటిది జ్ఞాన సముపార్జనకు మనం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం అంత జ్ఞానాన్ని మన తోటి వాళ్ళకి మనం వెలిగించగలం. ఒక జ్యోతి వెలిగితేనే కదా ఇంకో జ్యోతిని వెలిగించేది. కాబట్టి మనం వెలగాలి. మనం వెలిగితేనే ఇతరులను వెలిగించగలుగుతాము. మనం నేర్చుకుంటేనే మనం ఇంకొకరికి నేర్పించగలుగుతాము. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టైం అనేటువంటిది ప్రధానంగా చెప్పినారు. ఈ టైంను మనం ఎట్లా స్పెండ్ చేసినామని చెప్పారంటే బాబాసాహెబ్ గారు ఇప్పటి వరకు నీ టైంను నీ కోసం కేటాయించలేదు అన్నారు బాబాసాహెబ్ గారు. ఎవరైతే నీకు శత్రువు ఉన్నాడో, ఎవరైతే నేను తరతరాలు ఈ భూమిలో పాతిపెట్టాలని కోరుకుంటున్నాడో, ఎవరైతే నేను చైతన్యవంతా కాకూడదు అనుకుంటున్నాడో అట్లాంటి వాళ్ళకు నువ్వు సమయం కేటాయించుకో. నీకు నువ్వు కేటాయించుకోలేదు సమయం. నీ వ్యక్తిగతంగా నీకు కేటాయించుకోలేదు, నీ కుటుంబానికి కేటాయించుకోలేదు, నీ జాతికి విముక్తి కోసం నువ్వు కేటాయించలేదు సమయం. నీ సమయం అంతా ఎవరు కేటాయించడం? నీకు నష్టం చేసేటోళ్ళు నీ శత్రువుల కోసం కేటాయించలేదు. అయ్యా దొర అని చెప్పేసి పోయి బలవంతంగా కూడా కొంతకాలం పని చేయించుకున్న సంఖ్యలు వేసి పని చేయించుకున్నటువంటి బానిస రోజులు కూడా మనకు ఉన్నాయి. మీకు తెలుసు ఆ విషయం. ఇట్లా మన సమయం అంతా కూడా వాళ్ళ కోసం కేటాయించడము. అందువల్ల మన కోసం మన సమయం కేటాయించుకోలేదు. నీ గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ యొక్క వ్యక్తిగత గొప్పగా నీ ఎదగడం కోసం కానీ నీ సమయం కేటాయించుకోలేదు. నీ కుటుంబాన్ని కేటాయించుకోలేదు, నీ పిల్లల కోసం కేటాయించలేదు, అదేవిధంగా నీ జాతి కోసం కేటాయించలేదు. కాబట్టి నీ టైంను ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ. నీ టైంను నీ సొసైటీకి కేటాయించు అని చెప్పాను. కాబట్టి టైం అనేటువంటిది మన కోసం, మన సమాజం కోసం, మన కుటుంబం కోసం, మన వ్యవస్థ కోసం కేటాయించుకోవాలి. అట్లా కాకుండా ఉదాహరణకు మన ఊళ్ళో ఎవరో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 30-40 ఏళ్ళ నుంచి అదే ఆయనే ఎమ్మెల్యే, కానీ ఆయనకే మనం సమయం కేటాయిస్తాం. అందరూ వీళ్ళందరూ ఇంకా బొడ్డామని లేడీస్ పోతుంటారు, మొగళ్ళందరూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతుంటారు, పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు. అంటే సమయం అంతా మన అభివృద్ధి కోసం కేటాయించుకోవాలి. మన గురించి ఆలోచించాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా ఏం చేస్తున్నామంటే వాళ్ళ కోసం కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. అది మన తప్పు కూడా కాదు, వ్యవస్థ అట్లా నిర్మితమై ఉంది. అట్లాంటి వ్యవస్థను ఉపయోగించాలంటే మెల్లమెల్లగా మన సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్షణం పోయిందంటే రైలు దొరకదు, ఒక్క క్షణం పోయిందంటే విమానం దొరకదు, ఒక్క క్షణం పోయిందంటే ప్రాణం దొరకదు, పోయిన ప్రాణం రాదు. అంత విలువైన సమయాన్ని ఎట్లా వాడుతున్నాము? గంటలు రోజులు పుక్కడి మాటలు జోలికే మనల్ని అంటారు పెద్దోళ్ళు. జోలి మీద జొన్నలు వండినాయి. వీళ్ళిద్దరు జోలి పెట్టుకుంటూనే ఉన్నారంటే కానీ అంతా పంట వండినారు. జొన్న పంట పండింది, ఇక్కడ ఆడింది, పండినంత అయిపోయింది. వీళ్ళ జోలి మాత్రం నడుస్తూనే ఉంది. అట్లా జోలి మీద మనం జొన్నలు పండిస్తాం, కానీ ఆ జోలి ఏదైతే ఉందో మన యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విషయాన్ని మనం పెంచుకోమని చెప్పి టైం. దీనికి ఒకటి ఇంకోటి టాలెంట్. ఎంత టాలెంట్ అంటే రసమయ్య లాంటి ఇంత ఎత్తుకు ఎగిరి దుంకి గజ్జలు కట్టుకొని ఎగిరి ఎవరిని ముఖ్యమంత్రి చేశాడు కదా. కానీ మన జాతికి ఉపయోగపడేటువంటి మనకు కావాల్సినటువంటి వాళ్ళ కోసం పనిచేయం. కాబట్టి మన టాలెంట్ మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి. మన టాలెంట్ వల్ల నాకు ఎంతో గొప్ప టాలెంట్ ఉంది, నాకు మంచి చిత్రకారులు నేను గొప్పగా ఒక ఆర్టిస్ట్ అయ్యి ఆ ఆర్టిస్ట్కి నేర్చుకున్నటువంటి ఆర్ట్ నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు పోషించాలి. నేను ఒకసారి ఆర్ట్ చేసినంటే 10,000-20,000 సంపాదించేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు రాకముందు బ్యానర్లు రాయాలంటే రాసే డబ్బులు వచ్చాయి. అంటే నా టాలెంట్ ఎవరి కోసం ఉపయోగించాను? నేను ఆర్ట్ అనేటువంటి టాలెంట్ను నా కోసం, నా కుటుంబం కోసం ఉపయోగించాను.
మంచి పాడాలనేటువంటి కుతూహలం ఉంది, పాడతా. ఆ పాట ఎవరి కోసం నేను అంటే నా జాతి చైతన్యం కావడం కోసం, నా ప్రజలు చైతన్యం కావడం కోసం, నా ప్రజలు సేద తీరడం కోసం, నా ప్రజలు నిజం తెలుసుకోవడం కోసం ఆ పాట ద్వారా ఉపయోగించుకునేవాడు. అది నా టాలెంట్. తర్వాత మంచి ఉపన్యాసకుడిగా నేను ఎదిగిన గొప్ప ఎన్నో పుస్తకాలు చదివి గొప్ప ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నా. ఈ ఉపన్యాసం ఎవరి కోసం ఇస్తున్నాడు? మా ద్వారా ఇటువంటాడు, మా ద్వారా ఇంటి అకౌంట్ అని చెప్పేసి మందిని పొగడడానికి మనం ఉపన్యాసాన్ని ఉపయోగించుకున్నాం ఇప్పటివరకు. అది కాదు. నువ్వు పొగుడుకో, నువ్వు చాలా గొప్పవాడు కానీ సంగతి మర్చిపోదు. నీ కుటుంబంలో ఎంతో విలువైనటువంటి అంబేద్కర్లు నీకు రేపు రాబోతున్నారు, పుట్టబోతున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ టాలెంట్ని పెంచడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి టాలెంట్ కూడా మన కోసం నీకు డెవలప్ అయినాక మిగిలితే వాళ్ళకి కేటాయించదు. కానీ నీకు ఏమి టైం కానేలేదు, నీకు మన టైం అంతా కూడా వేరే వాళ్ళ కోసం కేటాయిస్తున్నాను అంటే ఉదాహరణకు ఆ మాట చెప్తున్నా. కానీ నిజ జీవితంలో కూడా మన వ్యక్తిగతంగా నీ కుటుంబం, నీ వ్యక్తిగతంగా నువ్వు కేటాయించుకుంటే నువ్వు అభివృద్ధి అవుతావు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అభివృద్ధి అవుతాడు. అట్లా కాకుండా నీ సమస్య పక్కన మంది గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మన టైం అంతా వాళ్ళ కోసం కేటాయిస్తున్నాం, మన కోసం మనం కేటాయించుకోం. అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ టైం మనం వాళ్ళ గురించి ఆలోచించే టైం అంతా వేస్ట్ అయిపోయి వేరే వాళ్ళ గురించి ఆలోచించి జీవితంలో రిజల్ట్ ఏమొస్తుందంటే జీరో వస్తుంది. అట్లా కాకుండా మన టాలెంట్ని కూడా మన కోసం ఉపయోగించుకోవాలి. తర్వాత మన డబ్బులు ట్రెజరీ. అమ్మ ఎంతో కష్టపడి తిప్పలు పడి మిగిలిచి పోకుండా మనం 100 రూపాయలు పెట్టుకుంటాం. పెడితే ఈ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ 100 రూపాయలు అమ్మ దగ్గర కూడా ఎత్తుకపోయి ఆ పక్కన వేరే వాళ్ళకు ఉపయోగం కోసం, లేదంటే ఒక మంచి ఎమ్మెల్యే గారి, మంత్రి గారి, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీ చేయడం కోసం వీడు షేర్ చేస్తాడు కదా. ఆ 100 రూపాయలు ఉంటే అమ్మ మళ్ళా 5 రోజులు కూర చేస్తుంది. ఆ 100 రూపాయలు ఉంటే 5 రోజులు ఉపయోగించుకుంటుంది. అవసరమై నీకు ఏదైనా అనారోగ్యానికి వచ్చిందంటే మందుల కోసం తీసుకుపోయి ఆ పైసలు ఉపయోగించుకునే డబ్బులను లేనితనంలో నుంచి కూడా డబ్బులను తీసుకుపోయి ఎక్కడ ఇస్తున్నాము? డబ్బులలోనికి తీసుకుపోయి మనం ఖర్చు పెడుతున్నాము. ఇట్లా చిన్న ఉదాహరణ, ఇటువంటి ఎన్నో చేసినాము. కాబట్టి మన ట్రెజరీ కూడా, మన డబ్బు కూడా, మన టాలెంట్ కూడా ఈ మూడింటిని T+T+T అని అంటాం. టైము, టాలెంట్, ట్రెజరీ, డబ్బులు, సమయము, మన యుక్తి, మన శక్తి, అదేవిధంగా మన డబ్బులు. ఇది కేవలం మన కోసం కేటాయించుకోవాలి, మన అభివృద్ధి కోసం కేటాయించుకోవాలి, మన జాతీయ అభివృద్ధి కోసం. ఈ మూడింటి కూడా పే బ్యాక్ టు సొసైటీ. ఏ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చారో ఆ తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టారు. ఏ భర్త భార్యలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారో వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు. తర్వాత ఎవరికైతే మీరు జన్మనిచ్చారో ఆ పిల్లల కోసం మీరు ఈ మూడింటిని ఖర్చు పెట్టారు. అప్పుడు మీ కుటుంబం సుసంపన్నమవుతుంది, మీ జాతి సుసంపన్నమవుతుంది, సాటి ప్రజలు కూడా సుసంపన్నమవుతుంది. వాళ్ళు లేక కాదు, మనకు లేక అనే సంగతి మనం మర్చిపోయి మన దాంట్లో కూడా దుర్వినియోగం చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం కాకుండా ఏం చేస్తున్నాం? మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఒకసారి అంతేనా? వాస్తవా? కాబట్టి T+T+T, T+T+T, ఈ 3 టీలను మనం కలిపితే మనకి ఏమొస్తుందంటే క్యాపిటల్ T వస్తుంది. ఏందా క్యాపిటల్ T? టార్గెట్. ఈ మూడింటిని కూడితే మనకి ఏమొస్తుంది? మన టార్గెట్ రీచ్ అవుతాం. మన సమయం మనం కేటాయించుకుంటుంది, మన టాలెంట్ మన కోసం కేటాయించుకుంటుంది, మన ట్రెజరీ మన కోసం కేటాయించుకుంటుంది. అప్పుడు మనకి టార్గెట్ రీచ్ అవుతామా, రీచ్ కామా? రీచ్ అవుతాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫార్ములా. తర్వాత అది ఇస్తాడు, తర్వాత ఇస్తాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నీవు ఉద్ధరించుకో. మనల్ని మనం బాగు చేసుకుందాం. తనకు మాలిన ధర్మం వద్దు అనేటువంటి దానికోసము ఈ ఫార్ములా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫార్ములా. అంటే బాబాసాహెబ్ ఎందుకు తీసుకున్నాం, వేరే లేవా అంటే ఉన్నాయి. కానీ ఇంతకంటే బాబాసాహెబ్ చెప్పిన దానికంటే విలువైనటువంటి వేరే లేవు. చాలా కొటేషన్స్ నేను చూసినాను ఇక్కడ. వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ కొటేషన్ ఎందుకు చెప్పాలంటే, ఇదే మన సత్యసాయి బాబా కూడా ఇదే మాట చెప్తారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పుట్టపర్తి ఉంది కదా, ఆయన కూడా సేమ్ ఇదే చెప్తారు. డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అంటాడు ఆయన.
బాబాసాహెబ్ ఏమో టాలెంట్ అన్నాడు, పుట్టమతి సాహెబ్ ఏమంటాడు డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అంటాడు. పొరపాటున కూడా వేస్ట్ చేయకు సద్వినియోగం చేయాలి. ఇది T+T+T = T. ఇది అర్థమైందేమో మంచిగా ఈజీ వాడడం అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇట్లా ఈ దాంట్లో మొదలు వెళ్ళిపోవాలి.